అయ్యో బాబాయ్ ఎంత పెద్దగా ఉందో. దీన్ని ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. డే 80 and 81 ఆఫ్ గెయినింగ్ సిరీస్. వీక్ మధ్యలో రెస్ట్ డే వచ్చింది. రెస్ట్ డే రోజు పెద్ద ఏం చేస్తాం, అందుకని పుషప్ ఛాలెంజ్ కంప్లీట్ చేసుకుని డైట్ ని ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకొని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే పొద్దున్నే జిమ్ కి వెళ్ళి దారిలో ఫోన్ తీసి షూట్ చేద్దాం అనుకున్నా. బట్ ఫోన్ అనుకోకుండా కింద పడిపోయింది, పగిలిపోయింది అనుకున్నాను. బట్ ఏం కాలేదు. సరేలే జిమ్ కి వచ్చేసి వెయిట్ చెక్ చేసుకోండి. ఎంటీ స్టమక్ వెయిట్ 57.6 ఉంది. ఇది నా ఎంటీ స్టమక్ వెయిట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం చెప్పాను. అసలు జిమ్ కి వచ్చి రాగానే ఎటువంటి వర్కౌట్ చేయకుండా కేవలం పుషప్ ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బాడీ కండిషన్ అయితే ఇది. అండ్ నేను చేసే పుషప్స్ అనేవి ఎట్ ఏ టైం చేయను. సెట్ కి 20 to 30 పెట్టుకుంటా. అండ్ అలాగే 20 to 30 మినిట్స్ లో కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత వర్కౌట్ చేయడానికి వెళ్తాను. నిన్న చెప్పాను మజిల్స్ అనేవి చచ్చిపోయేలాగా మనం ఎంత వెయిట్ తో ఎలా ట్రైన్ చేయాలో అని. అసలు మజిల్స్ చచ్చిపోవడం అంటే ఏంటి, మనం మజిల్స్ ని ప్రాపర్ గా ట్రైన్ చేసినప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. అలా డ్యామేజ్ అయ్యి చచ్చిపోయే స్టేజ్ లో ఉన్న మజిల్స్ ని మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా పెరిగేలాగా చేయాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? ఏం చేయాలి? మంచి ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్ ని, ప్రాపర్ రెస్ట్ ని నీ బాడీకి నువ్వు ఇస్తే చావు బతుకుల్లో ఉన్నటువంటి నీ మజిల్ ని తిరిగి ఆరోగ్యంగా బలంగా బతకమని ఒక మెడిసిన్ ఇచ్చినట్టు అవుతుంది.